శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం. ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నవవిధ భక్తి మార్గాల్లో అత్యంత శ్రేష్టమైనటువంటిది భక్తుణ్ణి సర్వస్వ శరణాగతి వైపు ప్రయాణింపజేసేటువంటిది ఆత్మనివేదన. ఎవరైతే భగవంతునికి ఆత్మనివేదన చేస్తారో, ఆత్మనివేదన చేసినటువంటి వారిలో ఇక నేను, నాది, ఇది నేను సాధించాను అనేటువంటి తత్వం పూర్తిగా నశించిపోతుంది. ఇది మానవుడికి అలవడాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అత్యంత అవసరమైనటువంటి స్థితి ఆత్మనివేదన. ఎవరైతే భగవంతునికి ఆత్మనివేదన చేస్తారో వారు చేసేటువంటి పని, వచ్చేటువంటి ఫలితం అంతా కూడా భగవంతుడి నిర్ణయమే అనేటువంటి నిశ్చయానికి వస్తారు. అంతేకాదు కష్టంలోనూ సుఖంలోనూ ఒకే స్థితిని అనుభవించేటువంటి నేర్పరితనాన్ని ఆత్మనివేదన భక్తి మార్గం మనకు తెలియజేస్తుంది. భక్తి మార్గాలు అనేకం ఉన్నప్పటికీ కూడా మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో, మోక్ష మార్గాన్ని చేరడానికి ఆత్మనివేదన భక్తి మార్గమే మనకు ఉపయోగపడుతుంది. ఇతరత్ర ఏది కూడా మనకు మోక్ష మార్గ ద్వారాలను చూపించదు. ఎందుకంటే ఆత్మనివేదన భక్తిభావం వచ్చిన తర్వాత మనము ఎంత ఫ్రీ అయిపోతామంటే, చాలామంది కోరుకునేటువంటిది ఏంటంటే ఈ బాధ్యతల నుంచి, ఈ కష్టాల నుంచి మనం దూరం అయిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. నిజానికి ఎంతమంది మనము దాన్ని సాధిస్తాం? దానికి ఒక బెంచ్ మార్క్ కూడా పెట్టుకుంటాం. పిల్లలు ఎదిగిన తర్వాత, పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత, నేను రిటైర్ అయిన తర్వాత, ఇవన్నీ రకరకాలుగానేటువంటి బెంచ్ మార్క్స్ పెట్టుకొని ఆ తర్వాత నేను ప్రశాంతంగా ఉంటాను, ఏది పట్టనటువంటి స్థితిలో ఒక భగవంతునితో మమేకమవుతాను అని చెప్పి అనుకుంటారు. దీనికి బెంచ్ మార్క్స్ అవసరం లేదు. 20 ఏళ్లకు ఆత్మనివేదన భక్తి మార్గాన్ని సాధించవచ్చు, 30 ఏళ్లకు సాధించవచ్చు, 40 ఏళ్లకు సాధించవచ్చు. ఆత్మనివేదన భక్తి మనకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ఎందుకంటే ఈ పని చేసేటువంటిది నేను కాదు, ఈ పనిని చేయించేటువంటిది నా సద్గురువు. అదేవిధంగా ఆ పని చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం సద్గురువే ఇవ్వాలి. నేను అహోరాత్రులు కష్టపడ్డా సరే ఆ ఫలితం నాకు దక్కదు. మనం శ్రీ సాయి సచ్చరితలో రఘునాథ్ టెండూల్కర్ పెన్షన్ విషయం సంబంధించి ఆ లీలను చదువుకుంటాం కదా. టెండూల్కర్ కుటుంబము కేవలం ప్రయత్నం మాత్రమే చేసింది పెన్షన్ కోసం. అది ఇంత కావాలని చెప్పి అధికారులను అడగలేదు, బాబాను అడగలేదు. కానీ వారు బాబా పట్ల సర్వస్వ శరణాగతి చేయడం ద్వారా సావిత్రిబాయి కళలోకి వచ్చి బాబా అడుగుతారు కదా, 100 రూపాయలు చాలమ్మా అని చెప్పి, 100 రూపాయలు ఇస్తే ఏంది బాబా, 110 రూపాయలు ఇస్తే ఏంది, 20 రూపాయలు ఇస్తే ఏంటి? ఈ సంసారము నిర్వహించేటువంటి బాధ్యత నీది కదా, నువ్వు కూడా సర్దుబాటు చేయాల్సినటువంటిది. ఏ సమయానికి ఎంత కావాలి, మేము ఇబ్బంది పడకుండా దాన్ని సర్దుబాటు చేసి మా సంసారాన్ని నడిపించేటువంటి బాధ్యత నీది కదా. అటువంటప్పుడు పెన్షన్ ఎంత వస్తే నాకెందుకు కలవరపాటు? ఇది అసలైనటువంటి ఆత్మనివేదన. బాబా మొదట 100 రూపాయలు చాలా అని అడుగుతారు, కానీ అది వాస్తవానికి వచ్చేసరికి 110 రూపాయల పెన్షన్ సెటిల్ అవుతుంది కదా. అది ఎలా సాధ్యమైంది? కేవలం భగవంతునికి ఆత్మ సమర్పణ చేయడం ద్వారా, ఆత్మ నివేదన ద్వారా. ఇటువంటి ఆత్మ నివేదన చేసినటువంటి వారికి వారు ఆశించినటువంటిది పొందుతారు. మనం కోరితే అల్పమైనటువంటి కోరికలు కోరుతాం బాబాను. సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం స్థితిలో మనం ఉంటే బాబాను 150కి 150 కావాలి బాబా అని అడిగేవాళ్ళం. కానీ వాళ్ళు 150 అడగలేదు, 75 అడగలేదు. అది బాబా నిర్ణయం ప్రకారం ఫలితం అనేటువంటిది బాబా ఇవ్వాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. కానీ మనము చాలా అల్పమైనటువంటి కోరికలు కోరుతాం. మనము 1000 రూపాయలు కావాలని కోరుతాం, కానీ బాబాకేమో 2000 ఇవ్వాలని ఉంటుంది. బాబా ముందు మనం ఆత్మనివేదన ఏ విధంగా చేయాలంటే, బాబా ఈ పనిని నేను చేశాను, దీనికి ఫలితం ఎంత వస్తుంది అనేటువంటిది నువ్వే నిర్ణయించుకో, నేను నిర్ణయించే ఫలితాన్ని అనేటువంటి ఆత్మనివేదన భావాన్ని కలిగి ఉంటే మనము ఖచ్చితంగా
2000 ఇస్తాడు బాబా. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా భక్తులుగా మనకు బాబాను కోరడం కూడా రాదు. అంత అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళం మనం 1000 రూపాయలు గొప్ప అనుకుంటాం, కానీ బాబా 2000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం 1000 రూపాయలు అడిగాం కాబట్టి బాబా 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. కానీ నువ్వు అక్కడ ఏం కోల్పోయావు? బాబా ఏదైతే ఇవ్వదలుచుకుందో, తన మనసులో ఏదైతే ఉందో, సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబానికి లీగల్గా రావాల్సినటువంటి పెన్షను 150 రూపాయల జీతంలో 75 రూపాయలే రావాలి. మరి 75 రూపాయలకు బాబా 10 ఎక్కువ ఇవ్వు అని చెప్పి మన లాంటి వాళ్ళు అడుగుతాం. కానీ వాళ్ళు అక్కడ అడగలేదు, ఆత్మనివేదన అక్కడ. అందుకనే బాబా ఆల్రెడీ నిశ్చయించుకొని 100 జాలా అని అడిగాడు. ఆ తల్లి చెప్పినటువంటి సమాధానానికి ఉప్పొంగిపోయినటువంటి బాబా, బా ఈ బిడ్డకు 100 ఏంది, ఇంకో 10 ఇవ్వచ్చు అని చెప్పి 110 ఇచ్చాడు కదా. కేవలం ఆత్మనివేదన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు. భగవంతునికే నేను సర్వస్వ శరణాగతి చేయాలి. నాకు ఇచ్చేది తీసుకునేది రెండూ కూడా నేను నమ్మినటువంటి నా సద్గురువే అనేటువంటి కృతనిశ్చయంలో మనం ఉన్నామంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు దక్కుతాయి. చాలామంది బాబా మందిరాల విషయంలో కావచ్చు, రకరకాలైనటువంటి మనం ఏదైనా సేవ చేసినటువంటి విషయంలో అక్కడికి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం, ఈ మందిరానికి అప్పట్లో మా నాన్నగారు స్థలం ఇచ్చారు, ఈ మందిరాన్ని మా తాతగారు కట్టించారు, ఈ మందిరంలో ఫలానది మా నాన్నగారు ఇచ్చారు, ఇవన్నీ నేను లేదా మా పూర్వీకులు ఇచ్చారనేటువంటి భావనలో ఉంటే ఇక ఆత్మనివేదన అనేటువంటిది ఉండదు. నా అనుభవాన్ని చెప్తా వినండి. ప్రతిరోజు కూడా నేను ఆఫీస్ నుండి, సాయి టీవీ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు వరాల సాయి మందిరం దాటిన తర్వాత ఒకసారి ఈ భవనాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోతాను. నిజంగా ఇంత గొప్ప మందిరాన్ని, సాయి టీవీని నిజంగా నా శక్తితోటి నేను చేశానా? బాబాకు ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడం నేను ప్రయత్నం చేస్తే ఎన్ని జన్మలెత్తినా అది కాకపోయేది. బాబా ఏ నొప్పి తెలియకుండా 10 సంవత్సరాలకు పైగా సాయి టీవీని నడిపించుకుంటున్నావు, ఏ నొప్పి మాకు తెలియకుండా ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రాంగణాన్ని నిర్మించుకున్నావు అని చెప్పి ప్రతిరోజు ఆనందకరమైనటువంటి స్థితిలో ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ గర్వం ఉండాలి. నేను ఏ ప్రయత్నమూ చేయకుండా కేవలం పనిచేస్తూ వెళ్తూ ఉంటే బాబా అన్నీ సమకూర్చుకొని ఆయనకు కావలసినటువంటి విధంగా ఈ వ్యవస్థను రూపొందించుకున్నారు కదా. ఒక పెద్ద ఆత్మతృప్తి అన్నమాట జీవితంలో. నాకు డిగ్రీ పీజీ చదివేటువంటి రోజుల్లో నాకు ఒక ఆశ, ఒక కోరిక ఉండేది. నా జీవితం మొత్తం కూడా 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే చాలు. దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా ఆలోచించినప్పుడు నిజంగా నేను 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతానా నా జీవితంలో అనేటువంటి ప్రశ్న వచ్చేది. కానీ బాబాకు అనన్యం శరణాగతి చేసిన తర్వాత దాదాపు 10 ఏళ్లలో సాయి టీవీ నిర్వహణకే బాబా సంవత్సరానికి 1 కోటి రూపాయలకు పైగా తెచ్చుకున్నాడు. అదేవిధంగా వరాల సాయి మందిరానికి మేము ఏ ప్రయత్నము ఎవరి దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్లకుండానే ఆయన తన బిడ్డల దగ్గర నుంచి డబ్బంతా తెచ్చుకొని అద్భుతమైనటువంటి మందిరాన్ని, అదేవిధంగా సాయి టీవీని నిర్వహించుకుంటున్నారు కదా. వ్యక్తులుగా ఇది నేను చేశాను అనేటువంటి దాంట్లో ఉంటే ఒక్క క్షణం కూడా ఈ కార్యక్రమాలు కానీ ఈ వ్యవస్థ కానీ ముందుకెళ్ళేటువంటిది కాదు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది నాది కాదు అనేటువంటి భావన మన మనస్సుకు వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఆత్మనివేదన మార్గం వైపు వెళ్తాం. నేను చేసినటువంటిది ఏమీ లేదు అనేటువంటి భావనలో ఉంటే అన్నీ తానే చేసుకుంటాడు. లేదు దీనికి నేను చేస్తే తప్ప నడవదని చెప్పి ఎగబడి ఊరుకున్నావో ఆయన కూర్చొని చూస్తాడు. లేదు నాకు ఇదంతా సంబంధం లేదు, నా శక్తి మేరకు నేను ఆలోచిస్తాను, ప్రయత్నం చేస్తాను అనంటే ఆయన పరుగులు తీస్తాడు. ఆయన పరుగు తీస్తే 1 మైలు పరుగు తీస్తే ఆయన మొత్తం వ్యవస్థ సెట్ అవుతుంది. మనం కొన్ని వేల మైళ్ళు పరుగులు తీసినా మనకు కావలసినటువంటి దాన్ని బాబా మార్గంలో సాధించలేం. కాబట్టి నువ్వు స్థిమితంగా ఉంటే చేయాల్సినవన్నీ కూడా ఆయన చేస్తాడు. స్థిమితంగా ఉండేటువంటి స్థితి కేవలం ఆత్మనివేదన మాత్రమే ఇస్తుంది. ఆత్మనివేదన చేసినటువంటి భక్తుల జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే
1960-62 సమయంలో బాబాను అమితంగా ప్రేమించేటువంటి ఒక భక్తుడు వెల్డింగ్ షాప్లో వెల్డర్గా పనిచేసేటువంటి వాడు. వెల్డర్గా పనిచేస్తూ ఇది కూడా బాబా నాకు ఇచ్చినటువంటి భిక్ష. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఆ రోజు కావలసినటువంటి బ్రాయిలర్సు, రైస్ మిల్లకు, వాటికి వీటికి కావలసినటువంటి పెద్ద పెద్ద వాటిని వెల్డింగ్ చేసేటువంటి పనిలో ఉన్నాడు. అతని పని నైపుణ్యం అనేక మందిని ఆకట్టుకుంది. ఆ పనిని చూసినటువంటి ఒక మిల్లు యజమాని అతన్ని పిలిచి చెప్తాడు, మిత్రమా, నేను కూడా బాబా భక్తున్నే, నువ్వెప్పుడు ఏది మాట్లాడినా సాయి అనేటువంటి పదం లేకుండా మాట్లాడవు. నాకెందుకో అనిపిస్తుంది, ఒక పని చేయి, ఎంతకాలం అని చెప్పి ఈ వెల్డింగ్ షాప్లో పనిచేస్తావు, రేపు ఒక ఇంతకంటే మంచి టెక్నాలజీ రాబోతుంది. నా మిత్రుడు ఒకడు లేత్ మిషన్ కార్ఖానా పెట్టాలనుకుంటున్నాడు, నీకు పని వచ్చు కాబట్టి అతని దగ్గర పావుల భాగస్వామిగా వర్కింగ్ పార్ట్నర్గా నేను చేరుస్తాను, అక్కడ నువ్వు మంచి పురోభివృద్ధి సాధిస్తావు అని అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ లేత్ మిషన్ కార్ఖానా పెట్టిన అతను కొంత డబ్బుకు ఇతనికే ఆ లేత్ మిషన్ కార్ఖానా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ కంపెనీ నుంచి వైదొలిగిపోయి వేరే బిజినెస్ పెట్టుకుంటాడు. తర్వాత వాళ్ళ అబ్బాయిని మెకానికల్ ఇంజనీరింగ్ చదివిస్తాడు. ఆ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అబ్బాయి తండ్రికి చెప్తాడు, నానా, మనము నిస్వార్థంగా పనిచేస్తున్నాం, బాబా పైన భారం వేసి మనము మోల్డులు తయారు చేసేటువంటి కార్ఖానా పెడదాము అని అంటారు. తండ్రి అందుకు సమ్మతిస్తాడు. ఉన్నటువంటి డబ్బంతా కూడా బాబా మీద భారం వేసి ఆ లేత్ మిషన్ ఉన్నటువంటి ఆ స్థానంలో మోల్డులు తయారు చేసేటువంటి కంపెనీని ఏర్పాటు చేస్తారు. ఏది జరిగినా బాబా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇందులో మనం నష్టపోయినా, ఒకవేళ ఆర్డర్లు రాకపోయినా నువ్వు కృంగిపోవద్దు బిడ్డ, మరలా మన జీవితాన్ని మొదటి నుండి ప్రారంభిద్దాం. మళ్ళీ నేను వెల్డింగ్ షాప్లో వెల్డర్గా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం బాబా పైన భారం వేయి, ఫలితం అనేటువంటిది బాబా ఇస్తారని చెప్పి అబ్బాయి చిత్తశుద్ధితో తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం అనేక రకాలైనటువంటి మోల్డ్స్ని తయారు చేసి ముంబైలో ఉన్నటువంటి అనేక కార్ఖానాల్లో ఆ శాంపిల్స్ ఇస్తే మొదటి సంవత్సరంలోనే మంచి ఆర్డర్స్ వస్తాయి. అప్పటి నుండి ఆ కొడుకు కూడా తండ్రి మాదిరిగానే ఫలితం కోసం ఆశించకుండా పనిని చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 100 కోట్ల టర్నోవర్కి వెళ్తుంది. మనం చేసేటువంటి లౌకికపరమైనటువంటి వ్యాపారాలైనా ఉద్యోగాలైనా పూర్తిగా ఆత్మనివేదన నేను చేస్తూ వెళ్తూ ఉంటాను, ఫలితం అనేటువంటిది నా సద్గురువు ఇయ్యాలి అనేటువంటి ఆత్మనివేదన ఉంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. చాలామంది పిల్లలు ఈరోజు ఇది మా వల్ల అవుతుందా, అసలు దాంట్లోకి ప్రవేశించకముందే ఈరోజు భయపడుతూ ఉన్నారు. బాబా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఏ దానిని మనం ఆరంభిస్తే దాని ఫలితాన్ని మనం ఆశించకుండా చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ వెళ్తే, ఎందుకు బాబా నాకు ఇచ్చినటువంటి ఈ సాయి టీవీ అనేటువంటి పనే నాకు ఒక నిదర్శనం అన్నమాట. నిజంగా నేను కేవలం పని చేసుకుంటూ వెళ్తా తప్ప దాని ఫలితం గురించి ఏ రోజు ఆశించాం. ఒక వీడియో చేశామంటే, ఒక కార్యక్రమం చేశామంటే చాలామంది దానికి ఏదో ఒక ప్రయోజనం రావాలనుకుంటారు. యూట్యూబ్లో అయితే లక్షల వ్యూస్ రావాలనుకుంటారు. టీవీ ఛానల్లో చూసి అనేక మంది సాయి టీవీకి లక్షల మంది ట్యూన్ అయిపోవాలి, అభిమానులు పెరగాలి అని చెప్పి అనుకుంటారు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు సాయి టీవీ కార్యక్రమాలను ఏ లక్ష్యంతో కూడా మేము చెయ్యం. అది ఒక్కరికి ఉపయోగపడుతుందా, 10 మందికి ఉపయోగపడుతుందా అనేటువంటిది అది బాబా నిర్ణయించాలి. ఈ కార్యక్రమాల ద్వారా ఎవరిని ఉద్ధరిస్తారనేటువంటిది ఆయన నిర్ణయం ప్రకారం జరగాలి. మేము ఈ కార్యక్రమాల ద్వారా అందరినీ ఉద్ధరించేస్తాం, ప్రపంచంలో అసలు సాయి భక్తి మార్గంలో సాయి టీవీకి మించినటువంటిది లేదు అనేటువంటి భ్రమ ఏ రోజు కూడా కలగలేదు. ఎందుకనంటే ఆత్మనివేదన, పని మనది, ఫలితం బాబాది. అటువంటి భావనలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి. ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, సాయి టీవీ ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉంటుంది. ఇటీవల కాలంలో షిరిడి పరిక్రమణ చేసినప్పుడు ఆ వీడియో కింద ఒక సాయి బంధువు మెసేజ్ పెట్టారు, సార్ ఛానలు ఏడాదికేడాది ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతున్నా సరే మీరు మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా ఉన్నారు అని చెప్పి పెట్టారు. ఎందుకంటే
మేము ఇక్కడ స్పృహతో పనిచేస్తాం. ఏ క్షణం కూడా స్పృహను కోల్పోము మేము. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏం పని చేస్తున్నాము, దాన్ని ఇంకా ఎంత మెరుగ్గా చేయాలి అనేటువంటిదే తప్ప ఇతరత్ర టార్గెట్స్ మేము పెట్టుకోము. ఈ పని వల్ల నాకు ఇంత పేరు వచ్చింది. షిర్డీకి వెళ్తే ఎక్కడ పోయినా సరే మన తెలుగు వాళ్ళు సాయి టీవీ వరాల సాయి మందిరం అంటారు. మామూలుగా వేరే వాళ్ళకైతే గర్వం పెరిగిపోతుంది. కానీ ఇంకా ఎంత తగ్గించుకోవాలి అనేటువంటిది ప్రతిసారి షిరిడి వెళ్ళినప్పుడల్లా నేర్చుకొని వస్తాను నేను. ఆత్మనివేదన అనేటువంటిది మనలో భక్తినే కాదు, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి పనిలో కూడా భగవంతుడి యొక్క సహకారం నాకుంటుంది. ఎందుకంటే నాదంటూ ఏమీ లేదనుకున్నాను. ఒకసారి ఇస్రోలో ఒక శాస్త్రవేత్తకు ఒక పెద్ద సవాల్ ఏర్పడుతుంది. ఏంటంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత రాకెట్ లాంచర్ను మళ్ళీ ఒకసారి రీడెవలప్ చేయాలనుకుంటారు. ఎక్కువ పరిణామం కలిగినటువంటి, బరువు కలిగినటువంటి రాకెట్ను కూడా అత్యంత సునాయాసంగా లాంచ్ చేయగలగాలి. అటువంటి లాంచర్ను చేయాల్సినటువంటి బాధ్యత ఆ సీనియర్ సైంటిస్ట్ పైన పెడతారు. అతడు బాబా భక్తుడు, నేను పేరు చెప్పను కానీ గొప్ప బాబా భక్తుడు. బాబా తప్ప తన జీవితంలో ఇంకెవరూ లేరు అనేటువంటి భావనలో జీవిస్తున్నటువంటి వారు. బాబాకు చెప్పారు, బాబా డిజైన్ నేను ప్రారంభిస్తాను, కానీ ఆ డిజైన్లో కావలసినటువంటి మెలకువలన్నీ కూడా నీవే సూచించాలి. దాన్ని సక్సెస్ఫుల్గా డిజైన్ చేసేటువంటి బాధ్యత నీదే బాబా. కేవలం నా చేతిలో ఉన్నటువంటి పనిని మాత్రమే నేను ఉపయోగిస్తాను అని చెప్పి బాబాకు చెప్పి పనిని ప్రారంభించాడు. ఎప్పుడూ కూడా తను ఆ లాంచర్ డిజైన్ చేస్తున్నటువంటి సందర్భంలో దానికి కావాల్సినటువంటి విడిభాగాలు, దాని పరిణామము, ఇదంతా కూడా దాన్ని డిజైన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడూ సిస్టమ్ డెస్క్టాప్ పక్కన బాబా తలకు గుడ్డ కట్టుకొని ఉన్నటువంటి ఒక ఫేస్ ఎప్పుడూ కూడా, మన టీవీకి కార్నర్లో లోగో ఉంటుంది కదా, ఆ లోగోలో ఉన్నటువంటి అలాంటి బాబానే ఎప్పుడూ తను పనిచేస్తున్నటువంటి సిస్టమ్ మీద పనిచేస్తున్నటువంటి సేపు ఆ యొక్క చిత్రమే అక్కడ స్పష్టంగా కనిపించేటువంటిదట. ఆ డిజైన్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొక పనికి వెళ్తున్నప్పుడు ఆ బాబా యొక్క ఛాయాచిత్రము ఆ సిస్టమ్ పైన కనిపించేటువంటిది కాదట. రాకెట్ లాంచర్ పూర్తి డిజైన్ అయింది, దాన్ని ఎస్టాబ్లిష్ కూడా చేశారు. అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఆ లాంచర్ ఉపయోగించడం, ఏమవుతుందో ఏమో, సక్సెస్ అవుతుందో కాదు. ఆ డిజైన్ చేసినటువంటి సైంటిస్ట్ మాత్రము చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నారు. ఇస్రో చైర్మన్ అడుగుతారట, నువ్వే కదా దీన్ని డిజైన్ చేసింది, అది సక్సెస్ అవుతుందా కాదా అనేటువంటి ఆందోళన నీకు లేదేంది అని అడిగాడట. అప్పుడు సైంటిస్ట్ అంటారట, కేవలం నేను పనిముట్టునే, టెక్నాలజీ అయినా ఇంకా ఇతరత్ర ఏది అయినా సరే దాని సృష్టి భగవంతునిది, కాబట్టి దీని సృష్టి నాది కాదు, అది నేను నమ్మినటువంటి నా గురువుది అని చెప్పారట. సక్సెస్ఫుల్గా లాంచర్ రాకెట్ను, ఉపగ్రహాన్ని లాంచ్ చేసేసింది. అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అయినా సరే ఆ సీనియర్ సైంటిస్టు ఏమాత్రము కూడా గర్వానికి పోలేదు. చిరునవ్వుతో అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే దాని యొక్క రూపశిల్పి తాను అనేటువంటి భావన లేదు. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి ఆత్మనివేదన సమర్పించి ఇది నీవే చేసి పెట్టాలి, నాకున్నటువంటి విద్య, నాకున్నటువంటి తెలివితేటలు, ఈ హోదా, ఇదంతా కూడా ఒక భ్రమ, ఇవన్నీ కూడా నీవు ఇస్తే వచ్చినటువంటి, కాబట్టి ఈ బాధ్యత నేను ఏదైతే ఒప్పుకున్నానో దీన్ని నువ్వు సక్సెస్ఫుల్గా చెయ్యాలి అని చెప్పి బాబాకు సర్వస్వ శరణాగతి చేశారు. సర్వస్వ శరణాగతి ఊరికేనే రాదు. మనం బాబాకు శరణాగతి చేశాము అని అంటాం, ఆత్మనివేదన చేస్తేనే సర్వస్వ శరణాగతి వస్తుంది. ఇక నేను అనేటువంటిది లేదు. బాబా వేరు, నేను వేరు కాదు. నా ఆత్మనే వారికి నివేదన చేసినప్పుడు, నా ఆత్మ వారిలో లీనమైపోయినప్పుడు నేను బాబా అనేటువంటి ద్వంద్వం ఇక లేదు అనేటువంటి స్థితికి రావడమే ఆత్మ నివేదన. ఈ భక్తిని ఎవరైతే సాధిస్తారో జీవితంలో టెన్షన్స్ ఉండవు. ఫస్ట్ దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం కంగారు పడేటువంటి విషయాలన్నీ కూడా బాబా కప్పచెప్తే మన తరఫున ఆయన కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా వీడికి
కొత్త సక్సెస్ని ఇవ్వాలి అనేటువంటిది వారు అన్వేషిస్తారు. అందువల్ల మనకెంత భారం తగ్గిపోతుంది చూడండి. ఆత్మనివేదన చేయడం వల్ల మనకు వ్యక్తిగతంగా మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది. తద్వారా రోగాలు రావు, ప్రశాంతంగా మన పని మనం చేసుకోగలుగుతాం. ఈరోజు నిజంగా ఎంతమంది మీరు చేసేటువంటి పనుల్లో చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారో ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రతి దాంట్లో అలజడే కదా, ప్రతి దాంట్లో టెన్షనే కదా. ఎందుకు మనకు? మన భారాలన్నీ ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మనం సాధించాల్సిన లక్ష్యం ఉందో అదే ఆయనకు అప్పగించి మనం చేయాల్సినటువంటి పని చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నట్టు ఏ ప్రయత్నము చేయకుండా బాబా నేను దీంట్లో సక్సెస్ కావాలి, బాబా నాకు ఇది వచ్చేసేయాలి అని చెప్పి కోరుకుంటారు. కాదు, నీ ప్రయత్నం నువ్వు చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా చక్కటి ఫలితాన్ని బాబా ఇస్తాడు. ఈ ఆత్మనివేదన ద్వారా భక్తుడికి ఎంత సుఖం దక్కుతుందంటే కష్టాన్ని సుఖాన్ని ఒకే స్థితిలో అనుభవిస్తాడు. కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందించడు. ఆ కష్టంలో ఏ పాఠం నేర్చుకోవాలని చెప్పి చాలా సుఖంగా ఆ కష్టాన్ని అనుభవిస్తాడు. దాని నుంచి నేర్చుకున్నటువంటి పాఠం ద్వారా తన జీవితంలో ఇంకో మెట్టు ఎక్కడానికి అది ఉపయోగపడుతుందని చెప్పి. నిజంగా కష్టంలో ఎవరు సుఖంగా ఉంటారు? ఎవరు ఉండరు కదా. కష్టం వచ్చినటువంటి పరిస్థితులను నిందిస్తూ ఉంటాం, మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. కానీ ఎవరైతే ఆత్మనివేదన చేసి సర్వస్వ శరణాగతి సాధిస్తారో వారికి కష్టంలో కూడా ఆనందం కలుగుతుంది. సచ్చరితలో చాలా అద్భుతంగా రాస్తారుగా హేమాడ్ పంత్. సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారి కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయి. అంటే కష్టంలో కూడా సుఖాన్ని అనుభవింపజేసేటువంటి గొప్ప మహిమ సాయి చరణాలకు ఉంది. అందుకనే ఈరోజు మనం కష్టం వస్తే బాబాను వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళం కదా. మామూలుగా సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే కష్టం వచ్చినప్పుడు ఎవరో ఇది చెప్పగానే దేవుణ్ణి మార్చేస్తారు. శివుని పూజించేటువంటి వారు అమ్మవారి దగ్గరికి వెళ్తారు, విష్ణువు దగ్గరికి వెళ్తారు, ఇలా మారుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా మనము ట్రెండింగ్ దేవతలను పూజిస్తూ ఉంటాం. వారాహిదేవి అని కొంతమంది, నిమిషాంబిక అని కొంతమంది, తొందరగా ఏదో రావాలంటే ఇంకొక దేవతా స్వరూపాన్ని పూజించండి అని చెప్పి ఈరోజు సోషల్ మీడియా ఏది చెప్తే అది అటువైపు వెళ్తాం. కానీ ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వారు ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి సీజనల్ వాటి వైపు మొగ్గు చూపారు. లొంగకుండా ఉండేటువంటి భక్తి మార్గం ఏదైనా ఉందంటే ఒక సాయిబాబా భక్తి మార్గమే. సాయిబాబాను ఆశ్రయించిన తర్వాత నిజంగా ఈ సీజనల్ ప్రమోషన్స్కు దురదృష్టం, దేవతల విషయంలో కూడా సీజనల్ ప్రమోషన్ వచ్చింది. కాబట్టి ఆ సీజనల్ ప్రమోషన్కి మనం లొంగం. నేను చెప్తున్నాను, చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ వరాల సాయి మందిరానికి 50 మీటర్ల దూరంలో గణపతి ఉన్నా ఎందుకో మనసు పోదు అక్కడికి. ఈ 9 నవరాత్రులు వినాయకుడిని బాగా శ్రద్ధగా పూజిస్తే, ఆ ఉత్సవాల్లో పాల్గొంటే విఘ్నాలు తొలగిపోతాయి. అరే నిత్యము శ్రీ సాయిబాబా చరణాల వద్దనే ఉన్నాం కదా, సాయే గణపతి, సాయే ఈశ్వరుడు, సాయే పరబ్రహ్మ అనేటువంటి దాంట్లో ఉన్న తర్వాత ఇంకొక దానివైపు ఎందుకు పోవాలని చెప్పి మనసు అటు పోనీయదు తెలుసా. ఎక్కడికి మనస్సు ఎంత స్థిరంగా బాబా చరణాల వద్ద ఉంచుతుందంటే అది ఒక్క బాబా భక్తులకు మాత్రమే సాధ్యమైంది. ఇతరత్ర భక్తి మార్గాల్లో ఉన్నటువంటి వారు ఏ గాలివాటం ఎట్టుంటే అటు వెళ్తూ ఉంటారు. కానీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆయన్ను వదలకుండా ఆయన మాత్రమే జీవితాలను చక్కదిద్దుతారనేటువంటి విశ్వాసం ఒక్క బాబా భక్తి మార్గంలోనే ఉంది. అందుకని ఈరోజు చాలామందికి ఈర్ష్యాద్వేషాలు బాబా భక్తి మార్గం అంటే. అరే వీళ్ళని ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత మాయ చేసినా, బాబా గురించి ఎంత నీచంగా మాట్లాడినా అక్కడి నుంచి వెళ్ళరే. ఎందుకు వెళ్తారు? బాబాను అర్థం చేసుకుని ఆయన తత్వాన్ని జీర్ణించుకున్నటువంటి వాళ్లకు ఆత్మనివేదన అనేటువంటి సమర్పణ చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా వారి నుంచి వేరుపడిపోతారు? ఆత్మను వేరు చేయగలుగుతారా? మనుషులను, ఆలోచనలు వేరు చేయగలుగుతారేమో కానీ ఆత్మస్వరూపాలను, బాబా మనము ఒకే ఆత్మస్వరూపం అనేటువంటి భావనలోకి వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా విడదీయగలుగుతారు? సద్గురువు నుంచి అందుకనే మనల్ని ఎవరిని కూడా విడదీయలేరు. ఇది కల్పాంతంలో జరగదు. అంత బలమైనటువంటి భక్తిని బాబా మనకు అలవాటు చేశాడు. బాబాని చేరిన తర్వాత మనము అనేటువంటి వాళ్ళము ఎవరము ప్రత్యేకంగా ఉండం. అంతా కూడా వారి ఆత్మస్వరూపంలో లీనం కావాల్సినటువంటిదే. ఇటీవల కాలంలో సంస్థాన్ CEO గారితో మాట్లాడుతున్నప్పుడు
చిట్చాట్లో ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన వచ్చింది. సార్ మీరు చాలా చక్కగా పనిచేస్తారు, ఇక్కడ ఎవరు వచ్చినా సరే CEO స్థానంలో భక్తుల యొక్క సౌకర్యాలు రకరకాలైనటువంటి అనేకం, నిజంగా వ్యవస్థ చాలా చిన్నదే. జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఇంత చిన్న వ్యవస్థలో పనిచేయడం చాలా కష్టమే. కానీ ఏ విధంగా మీరు సక్సెస్ఫుల్గా పనిచేయగలుగుతున్నారు అని అంటే ఆయన ఒక మాట చెప్పారు, ఈ కుర్చీలో కూర్చునేటువంటిది నేను, ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత మా హృదయాల్లో కూర్చునేటువంటి సాయిబాబా. కాబట్టి మా మనస్సుల్లో వచ్చేటువంటి ఆలోచన ఆయన ఇచ్చేటువంటిదే. కాబట్టి ఇక్కడ మేము చేసేటువంటిది ఏం లేదు. జిల్లా కలెక్టర్గా నేను ఏమేం చేయొచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత సొంత నిర్ణయాలు అనేటువంటివి ఉండవు. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినటువంటి రోజు చాలా ఆందోళన చెందా. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను, దానికి CEO వెళ్తున్నాను. నేను ఎట్లా ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా అది చాలా పెద్ద మచ్చలాగా కనిపిస్తుంది అందరికీ. ఏంది అనేటువంటి ఆందోళన కలిగినప్పుడు నేను ఇక్కడ బాధ్యత తీసుకుపోయేటువంటి ముందు రోజు స్వప్నంలో బాబా చెప్పినటువంటి మాట, ఆప్కా చైర్మే ఆప్ బైటో, ఆప్కా హృదయమే మే బైఠా అని చెప్పి ఒక వాణి నాకు వినిపించింది స్వప్నంలో. అప్పటి నుంచి ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాల్లో నాది అనేటువంటిది ఏమీ ఉండదు. నేను మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఇక్కడ బాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళందరిలో కూడా బాబాయే ప్రవేశించి ఇక్కడ పనులు చేయించుకుంటారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారి గొప్పతనం కాదు, సమాధి మందిరంలో కూర్చున్నాడే ఆయన గొప్పతనం అని చెప్పి చెప్పారు. అంటే ఆటోమేటిక్గా బాబా పనిలో ఉంటే ఈ ఆత్మసమర్పణ భావం అనేటువంటిది వచ్చేస్తుంది. భగవంతునితో మమేకం కావడానికి, భగవంతుడు తప్ప జీవితంలో ఇంకెవ్వరూ లేరు అనడానికి మనం ఖచ్చితంగా సద్గురు చరణాలకు ఆత్మసమర్పణ చేయాలి. చేస్తేనే మన జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. నవవిధ భక్తిలో ఈ ఆత్మనివేదన, చివరిదైనటువంటి ఆత్మనివేదననే మనల్ని మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది. ఆ ప్రయత్నాన్ని మనమందరము చేస్తే మన జీవితంలో సుఖశాంతులు ఆటోమేటిక్గా వస్తాయి. దానికోసం మనం ఏ ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు. చేసేది, చేయించేది, వచ్చే ఫలితం అన్నీ కూడా శ్రీ సద్గురువే అనేటువంటి స్థిర నిర్ణయంతో మనందరం ఉందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.